ట్రకియోస్టమీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టెస్ట్ కాదు, ఇది ఒక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ కూడా. ఎందుకంటే ఒకసారి వెంటిలేటర్ మేము ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ పెట్టినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఐసీయూలో ఒక పేషెంట్ మేము ఎక్కువ రోజులు అధికంగా పెట్టినప్పుడు వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువగా రావటం వల్ల మేము వెంటనే వాళ్ళని ట్రకియోస్టమీలోకి మారుస్తుంటాం. ఈ ట్రకియోస్టమీలో ఏంటంటే మేమేం చేస్తామంటే ఒక చిన్న హోల్ చేస్తాం అనమాట. ఇది ఒక ఇన్వేజివ్ ప్రొసీజరు. ట్రకియా అంటే విండ్ పైప్కి ఒక చిన్న హోల్ చేస్తాము. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఎయిర్వే ఇంక్రీజ్ అవుతుంది, ఎయిర్వే స్పేస్ పెరుగుతుంది అనమాట. తర్వాత దానివల్ల పేషెంట్కి కూడా ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రకియోస్టమీ చాలామందికి ఈ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కూడా. ఒక్కోసారి మేము ఎమర్జెన్సీ ప్రొసీజర్గా కూడా ఇది చేయాల్సి ఉంటుంది. ఒక సరి అయిన కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేము ట్రకియోస్టమీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ని లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కింద కూడా మేము తీసుకున్నాం అనమాట ఈ ట్రకియోస్టమీ. ముఖ్యంగా వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ని అధిక రోజులు ఉండటం వలన వచ్చే కాంప్లికేషన్స్ వలన మేము చాలామంది వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ట్రకియోస్టమీలోకి మార్చేస్తుంటాము. ఈ ట్రకియోస్టమీలో కూడా ఈ ప్రొసీజర్ కూడా ఇప్పుడు చాలా సునాయాసంగా చేస్తున్నారు. ఈ సర్వసాధారణం అయిపోవడంతో ఐసీయూలో కూడా దీనికి సంబంధించిన ప్రొసీజర్స్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి.